నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు అందులో భాగంగా కుంగిపోయిన మేడిగడ్డ మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైంది, దీన్ని ఖచ్చితంగా విచారిస్తాం, ముందుకెళ్తామని వాళ్ళు చెప్తున్నారు. ఒక 4 మంత్రులు ఏకంగా మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని బీజేపీ కౌంటర్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేడిగడ్డ మీద పడ్డారు కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడాలి. మీరు సిబిఐ ఎంక్వైరీ అని గతంలో ఇదే ముఖ్యమంత్రి పీసీసీగా ఉన్నప్పుడు లెటర్ రాశారు కదా, సిబిఐ ఎంక్వైరీ అడగండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం మీ బాధ్యత లేదని వీళ్ళు అడుగుతున్నారు. సో దీని మీద రచ్చ నడుస్తూ ఉన్నది. ఇది తేలుస్తారా లేకపోతే మేడిగడ్డ మునిగినట్టే జనాన్ని ముంచుతారా వీళ్ళందరూ కలిసి? ఒక్కసారి మనం మాట్లాడదాం. నా ముందు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఎవరిది బాధ్యత ఇంతకీ? రాష్ట్ర ప్రభుత్వానిదా కేంద్రానిదా? ఎవరు విచారణ చేయాలి? ఈ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు అంటున్నారు, ఎలక్షన్లకి ముందు మీరు అన్నారు ఏటీఎం అని. వీళ్ళు అధికారంలోకి రావడానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. మరి ఎవరు చేయాలి ఇప్పుడు? ఇప్పుడు సత్యం ఏందనేది మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు. అది రాష్ట్ర ప్రాజెక్ట్. మీరు కేంద్రాంద బాధ్యత రాష్ట్రాన్ని అడిగిన కూడా చెప్తున్నా, అందరికీ తెలుసు, ఇంజనీర్లకు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో బాధ్యత లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని అనుమతులు ఇచ్చింది, పర్యావరణ అనుమతి, లేదంటే అటవీ అనుమతి, తర్వాత నీటి యొక్క లభ్యత అనుమతి, ఇట్లాంటివి ఇస్తుంది. అనుమతి ఇవ్వడం వేరు, ఆమోదం చేయడం వేరు. తెలుగులో చెప్తున్నాను, ఆమోదం, అప్రూవల్. ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2002లో ఒక చట్టం చేసింది. ఎవరు ప్రాజెక్ట్ కట్టుకున్నా స్టేట్లలో వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకునేదానికి వాళ్ళకు కేంద్ర జల సంఘం అనుమతి అవసరం లేదని చెప్పి చేసింది. అప్పటి నుంచి అన్ని రాష్ట్రాలు వాళ్ళ అనుమతులు అవసరం లేకుండా కేవలం కొన్ని అటవీ అట్లాంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు, హైడ్రాలిక్ అనుమతులు మాత్రమే తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత దీని అనుమతి ఎవరిస్తారు అంటే ఇక్కడ ఉన్న స్టేట్కి సంబంధించిన సెంట్రల్ హై పవర్ ఇంజనీరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేమే ఇచ్చినాం కానీ ఇప్పుడు దాన్ని ఎగ్జామినేషన్ చేసి మేము తేల్చాలంటే మా శక్తి సరిపోదు, మా టెక్నాలజీ సరిపోదు, మీరు ఎవరైనా హై టెక్నాలజీ కేంద్రంలో ఉంటుంది దానికి ఇవ్వండి నిన్న కూడా చెప్పిండ్రు. ఇంత చెప్పినాక కూడా ఇంకా కేంద్రానికి బాధ్యత అంటే ఏం మాట్లాడాలి? కేంద్రం ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళైనా ఎంక్వైరీ సిబిఐకి రాయాలి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు, మీరు అంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టు కట్టినప్పుడు ఇప్పటి వరకు యూటిలైజేషన్కి రాలేదు. 4 ఏళ్ళు ఓపెన్ అయింది, 5 సంవత్సరం నడుస్తుంది, యూటిలైజేషన్లో రాలేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా ఆ ప్రాజెక్టు పనికిరాదు. వానాకాలం నీళ్ళు ఎత్తిపోయలేం నది నుంచి నదిలా. వానాకాలం అయిన తర్వాత అందులో స్టోరేజ్ ఉండదు కాబట్టి ఆ 3 బ్యారేళ్లలో ఉండే స్టోరేజ్ తక్కువ కాబట్టి నేను 36 లక్షల ఎకరాలని బూటకం 18 లక్షలు కూడా రాదు. నిన్న చెప్పిండు కదా ఇంజనీర్లు, వీళ్ళు పోయినప్పుడు ఆయన ఎగ్జామిన్ చేసిండు కదా, ఏది ఇంజనీరింగ్ చీఫ్, ఏంది కొత్త ఆయకట్టుకు 19 లక్షల చిల్లర ఏదో చేసినాం, 1 లక్ష వచ్చింది, ఇంకా 18 లక్షలు బాకీ ఉన్నదని చెప్పిండు. అంటే నువ్వు 5 ఏళ్ళు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఫెయిల్ అయినా నువ్వే చెప్తున్నావు కదా. ఇంజనీరింగ్ చీఫే చెప్పిండు కదా, నిన్న మేడిగడ్డ కానీ చెప్పిండు, అన్ని పత్రికలలో వచ్చింది. అయినప్పుడు ఆ గత ప్రభుత్వంలో మేము కానీ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ విమర్శించింది, ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టేది వైబిలిటీ కాదు, కాస్ట్ బెనిఫిట్ లేదు అనేది వాళ్ళు చెప్పిండు. మేము కూడా చెప్పినాం, కొంతమంది మేధావులు కూడా చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు. అయితే నేను మొదటిగా చెప్తున్నాం ఏంటంటే అసలు అది నీకు యూటిలైజేషన్లోకి వచ్చినప్పుడు కాస్ట్ బెనిఫిట్, అసలు యూటిలైజేషన్కే రాదని చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నా అంటే ప్రధానంగా మీరు ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నారు. నిన్న మీరు మేడిగడ్డ కాడికి పోయారు, మీరు సిబిఐ ప్రధానమంత్రి దగ్గర పోయారు. ప్రధానమంత్రి దగ్గర మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అడగాలి కదా, డైరెక్ట్ అయితే రాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే అడగలేదు. ఒకటి. రెండవది, మీరు మేడిగడ్డ కాడ మాత్రమే మాట్లాడుతున్నారు, ఆ యొక్క 7th బ్లాక్ ఏదైతే ఉన్నదో అక్కడే మాట్లాడుతున్నారు. మొత్తం ఇంతకుముందు డిజాస్టర్ జరిగిన దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అధికారులు వచ్చి చూసి 3 బ్యారేలు ఎగ్జామిన్ చేయాలన్నారు. తర్వాత మొత్తం ప్రాజెక్టు ఎగ్జామిన్ చేయాలన్నారు. మీరు మొత్తం ప్రాజెక్టు కాంప్రహెన్సివ్ ఎందుకు ఎగ్జామ్ చేయరు? ఎగ్జామ్ చేసి దాంట్లో దోషులు ఎవరు తేల్చడం. మీ చేతిలో అధికారం వచ్చింది కదా, తప్పెవరిది? ఇంజనీర్లదా, లేకపోతే ప్రభుత్వాందా, ప్రభుత్వ పెద్దలదా, లేకపోతే అందులో టెక్నికల్ డిజైనా? ఏదో ఆ తప్పులన్నీ తేల్చి ఎంత డబ్బు పెట్టిండు, ఎంత వృధా అయింది, ఎంత కరప్షన్ జరిగింది, ఇదంతా మీరు ఎంక్వైరీ చేయండి. దానికి ఒక జ్యుడిషియల్ అన్నారు. జ్యుడిషియల్తో కాదు, జ్యుడిషియల్ టెక్నికల్ సైడ్ మీరు అయ్యకుండా తేల్చకుండా జ్యుడిషియల్ నుంచి కాదు, జ్యుడిషియల్ అనేది నెక్స్ట్ వస్తుంది, తప్పని తేలినాక శిక్ష అనేది జ్యుడిషియల్ వైపు వస్తుంది. కాబట్టి ఇవాళ మీరు దాన్ని మాట్లాడలేదు. తర్వాత మెగా ఇంజనీరింగ్ గురించి ఎందుకు మాట్లాడలేరు? మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా మెగా ఇంజనీరింగ్ మీద మీరు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు దాని గురించి. మేము గవర్నమెంట్ లేం కదా, చాలా ఇష్టమైన వ్యక్తే కదా, అందరికి అవసరం కదండి. బీజేపీ కాంగ్రెస్ మెగా ఇంజనీరింగ్ అనే వాళ్ళు సెంట్రల్ లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ సెంట్రల్ లో మేము ఇన్ని ప్రాజెక్టులు అయితే చాలా మంది చేస్తున్నారు, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వేస్ అన్నీ చేస్తున్నారు. కానీ ఎక్కడ కంప్లైంట్ రాలే, ఎక్కడ కూలిపోలే, ఎక్కడ క్వాలిటీ ప్రాబ్లం రాలేదు.
ఒకసారి టెండర్ అయిపోయిందని అంటే మంత్రి దగ్గర రావాల్సిన అవసరం లేదని గడ్కరీగా డైరెక్ట్ పార్లమెంట్లో చెప్పిండు. ఇక్కడ మంత్రులు అట్లున్నారా, మేమే కడతాను మేమే చేస్తాను, కట్టిన తర్వాత నీకు మామూలు రావాలి, పర్సంటేజ్ రావాలి, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ అవకతవకలన్నీ మీ గవర్నమెంట్లో మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టు పరిస్థితి అట్లయింది. నేనేమంటాను, ఇప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వం, మరి మీరు ఇన్ని రోజులు డిమాండ్ చేసిండ్రు, దాన్ని పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ తప్పేదో తేల్చండి, వాళ్ళకు చట్ట ప్రకారం శిక్షించండి. ఇది ఫస్ట్ పాయింట్. జస్ట్ ముఖ్యమంత్రి సిబిఐకి లెటర్ రాస్తే చేస్తారా? మేము ఎప్పుడైనా సిబిఐ ఆటోమేటిక్ వస్తుంది, ఆటోమేటిక్ వచ్చి దాంట్లో అవినీతి పార్ట్ మొత్తం చేస్తుంది. రెండు టెక్నికల్ పార్ట్. ఇప్పుడు ఈడీ ఉన్నది కదా, ఇప్పుడు మనీ లాండరింగ్ జరిగింది, తర్వాత వస్తుంది, భూములు కొన్నారు, విదేశాల ఈడీ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈడీ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ తేల్చిన తర్వాత డబ్బు ట్రాన్సాక్షన్ అయిందన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మీద మాత్రమే ఈడీ వస్తుంది. ఈడీ ఎప్పుడు డైరెక్ట్ రాదు, ఈడీ వీళ్ళ తర్వాత వస్తుంది. కాబట్టి అదంతా ఒక ప్రాసెస్. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐని కోరండి, రెండోది టెక్నికల్ సైడ్ తేల్చండి, టెక్నికల్ పొరపాట్లు ఏం జరిగినాయి అనేది. రెండోది ప్రాజెక్టు పనికొస్తుందా రాదా కూడా తేల్చండి. మీరు ప్రాజెక్టు పనికొస్తుందంటే రిపేర్ చేయండి, ప్రాజెక్టు పనికి రాదంటే రిపేర్ చేయకండి. అది కూడా తేల్చాలి, అది కూడా ప్రజలకు చెప్పాలి. ఈ మూడు విషయాలు క్లారిటీగా ప్రభుత్వం చెప్పాలని నేను కోరుతున్నా. నేను ఇది రాజకీయంగా మాట్లాడతలేను. ఆ ప్రాజెక్టు పనికి వస్తుందా రా, నా దృష్టిలో పనికి రాదని చెప్తున్నా. నీకు ఎత్తిపోసుడు 4 ఏళ్ళ నుంచి ఎత్తిపోయలేదు, ఎత్తిపోస్తే మీ పెంటారెడ్డి మీరే ఇంటర్వ్యూ చేసిండ్రు, ఎత్తిపోతే అమాయకంగా పోతానండి నీళ్ళు అన్నాడు. పోరా మరి, నదిలో నీళ్ళు ఎత్తిపోతే నది భారత అంటే కిది రాకపోతే మీది పోతే తలకాయ ఉన్నది. వాళ్ళు మాట్లాడిన దానికి ఎప్పటి నుంచి చెప్తాను, ఒకసారి గవర్నర్ దగ్గర వాళ్ళు కలిసిండ్రు, ఇదే ముచ్చట చెప్పిన, అరే నీళ్ళు వానకాలం ఎత్తిపోతే నది భారతుంటే మీరు ఎత్తిపోతే ఎట్టిపోతాయా అంటే తర్వాత ఎత్తిపోతే తర్వాత నీళ్ళు ఉండేవి కదా అంటే సప్పు లేదు. ఇప్పుడు కూడా 23 టీఎంసీలే, మూడు బ్యారేజీల కెపాసిటీ ఎత్తిపోసే నీళ్లు 23 టీఎంసీల కెపాసిటీ డెడ్ స్టోరేజ్ బోను. మరి 23 టీఎంసీలు ఇంకో 5-6 టీఎంసీలు వస్తాయి కావచ్చు అక్టోబర్ తర్వాత. అవి ఆ 30 టీఎంసీలతో ఎన్ని ఎకరాలు బారుతుంది? మీ ఆయకట్టు ఎట్లా స్థిరీకరణ చేస్తారు ఇంకా? కాబట్టి ఇవన్నీ బూటకం. ఇంకో ఆయన ఇప్పుడు కాలువలు తవ్విండ్రు, నీళ్ళు ఎత్తిపోసిండ్రు, పంట పొలాలు పూర్తి చేయలేదు, కాబట్టి ఆ కరెంటు బిల్లు వేస్ట్ అయింది, కాలువల్లో నీళ్ళు ఉన్నాయి, పొలాల్లో నీళ్ళు పోలేదని నిన్న ఇంజనీరింగ్ చెప్పాడు. మరి నువ్వు వ్యాసాలు రాసినావు కదా. కాబట్టి వీళ్ళందరి మీద నేనేమంటానంటే, ఇప్పుడో తప్పులు వాళ్ళే చెప్తారు, అంతకుముందో వాళ్ళే సమర్థించారు. కేసీఆర్ మొత్తం ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాటిలైట్ లింక్ మ్యాప్లు పెట్టుకొని చేసిండని చెప్పిండ్రు. హరీష్ రావే మొత్తం నడిపించిందని చెప్పిండు. హరీష్ రావుకు 5 ఏళ్ళైనాక రెండో ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఈయన అవినీతి చేసిండనే కేసీఆర్ పైసలను తీసుకొని నాకు ఇవ్వలేదని వాళ్ళ పైసల పంచాయతీలు ఆయనకు పక్కన పెట్టిండు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తేల్చేసి అందులో పొరపాటు ఎవరిది, ప్రాజెక్టు వేయబిలిటీ ఉందా లేదా, మళ్ళీ రిపేర్ చేయాలా వద్దా, తప్పు ఎవరు జరిగింది, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, అవినీతి ఏం జరిగింది మొత్తం తేల్చండి. ఇది తేల్చకపోతే మీరు ఇప్పటివరకు మెగా అనుమానం ఉందా వాళ్ళు ఎందుకు తేలుస్తలేరు అన్న దాని మీద? మీరు మెగా కృష్ణారెడ్డి మీరు ఇప్పటివరకు మాట్లాడలే. పార్లమెంట్ లో లోక్సభలో ఆయన పొగిడినట్టు మెగా కృష్ణారెడ్డి, అది వేరే కాంట్రాక్ట్ వల్ల డబ్బులు. ఒక విషయం చెప్తుంటా, అది ఇప్పుడు నేనేమంటాను, ఒక కాంట్రాక్టర్ ఒకటే రోడ్ వేయడు, ఈ రోడ్ ఎత్తాడు ఆ రోడ్ ఎత్తాడు, ఒకటి మంచిగా ఉండి ఒకటి మంచిగా లేదంటే దానికి కారణం ఏమిటండి? కాంట్రాక్టర్ తప్ప. ఈ ఎవడైతే ఇచ్చిండో టెండర్ ఇచ్చిండో వీని తప్పు. ఇప్పుడు అక్కడ ఒకటి హిమాలయాలలో వాళ్ళకు టెండర్ ఇచ్చిండు, గ్లోబల్ టెండర్, అది ఓపెన్ టెండర్ ఇచ్చిండు. ఆ టెండర్లో ఈయన ఏం చేసిండు, తక్కువ పాట పాడి క్వాలిటీగా చేసిండు, చేస్తే 5,000 కోట్లు మిగిలిన పార్లమెంట్లో చెప్పిండు, తప్ప అది. కాబట్టి నీకు మంచి, ఇప్పుడు కాంట్రాక్టరు చేసిన వర్క్ బేస్డ్ ఆధారంగా మాట్లాడాలి తప్ప నీకు ఈ వర్క్ తప్పు చేసిండు, ఆ వర్క్ కరెక్ట్ చేసిండు, ఓకే, కాబట్టి ఈ వర్క్ మీద మాట్లాడు. కాబట్టి నువ్వు కాంట్రాక్టర్ మీనే నీకు ప్యానెల్ ఏది, ఇప్పుడు మీకు పోయిన సంవత్సరం మీకు తెలుసు కదా పంపులు మునిగినాయి కదా, పంపులు లెవెల్ తక్కువ కట్టిందని ఈయనే చెప్పిండు కదా నిన్న మీరు ఇంటర్వ్యూ చేసిన. మరి ఆ లెవెల్ చేసిన మెగా కృష్ణారెడ్డి కదా. ఆ పంపులు మునిగినాయి, సేఫ్టీ వాల్స్ కూలిపోయినప్పుడు దాని బాధ్యులు ఎవరు? ఆ కాంట్రాక్టర్ ఎందుకు మాట్లాడారు? అప్పుడు ఏమన్నాడు మెగా ఇంజనీరింగ్, ఏమన్నారు, మేమే చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మేమే చేస్తామని చెప్పిండు కదా. కాబట్టి ఇవన్నీ వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా. సో మీకున్న అనుమానం ఏంది? నాకున్న అనుమానంలో అవినీతి జరిగింది, అవినీతి తేల్చండి. ప్రాజెక్టు పనికి రాదని మేము అంటాను, పనికి వస్తుందా రాదా తేల్చండి, పనికి వస్తే రిపేర్ చేయండి, పనికి రాకపోతే పనిష్మెంట్ ఇవ్వండి. గింతే ఇక మాకున్న అనుమానం ఏంది ఓపెన్గానే చెప్తాను. ఆ ప్రాజెక్టు తరతరాలుగా ఉండే ప్రాజెక్టు 1,00,000 కోట్లు కవిత లాగానే వీళ్ళు ఇక్కడ ఈయన పక్కన పెడుతున్నారని అనుకుంటున్నాను నేను. లిక్కర్ స్కామ్ ఇప్పుడు అవన్నీ ఎట్లుంటాయంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మన చేతిలో ఉండయి, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు చేస్తాయి, వాళ్ళ సాక్ష్యాలు కరెక్ట్ ఉంటే చేస్తాయి. సాక్ష్యాలు లేకపోతే ఏమవుతుంది? కాదు. సాక్ష్యం లేకపోతే వాడు కూడా 2 ఏళ్ళు జైలుకి పోతాడు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చేసేదాన్ని మనం ఏది పడుతుంది మాట్లాడుకోవడం కాకుండా మీరు చిత్తశుద్ధం చేయండి. ఇప్పుడు కవిత జైలుకు పోదని మీరు ఇప్పుడు కూడా ఎందుకు అనుకుంటున్నారు? టైములు పడతాయి. ఇప్పుడు చూడు, మధ్యలో కోర్టులు వస్తున్నాయి. ఇప్పుడు మేము ఈడీ నోటీస్ ఇచ్చిందా ఎన్నికల ముందు కూడా
ఇస్తే మరి సుప్రీంకోర్టు మొన్న నవంబర్ 26 మళ్ళీ వాయిదా వేసిందా లేదా? మరి కోర్టు వాయిదా వేస్తే, సుప్రీంకోర్టు వాయిదా వేస్తే ఈడీ ఏం చేయాలి? వాయిదా వేసేందుకు బీజేపీ కారణం, ఈడీ నోటీస్ ఇచ్చడానికి బీజేపీ ఇప్పుడు కారణం. ఇక్కడ వీళ్ళు ఏం చేయకపోతే మీకు అనుమానాలు వస్తాయి, మీరు ఏం చేయకపోతే మీ మీద అనుమానం పడొద్దా? మేమేం ప్రాజెక్టులో మాదేం లేదు కదా. ప్రాజెక్ట్ అంటే వేరే ఇప్పుడు మా మీద వాళ్ళు చేసిన ప్రతి అనుమాన పడే మాకు ఓటే లేదు, అనుమాన పడే ఓటే లేదు. సరే అది కాలం నిర్ణయిస్తుంది. మాకు పనిష్ అయింది కదా, ఇప్పుడు మాకు పనిష్ అయింది కదా. సరే మీరు స్వచ్ఛమైన వాళ్ళు మీరు తెలుసండి. ఆ ప్రాజెక్టు మీద మీకు ఏం లేకపోతే, మీకు కాంట్రాక్టర్తో సంబంధం లేకపోతే, ఎన్నికల ముందు కానీ ఎన్నికల అందరితో ఉన్నాయండి, ఆ కాంట్రాక్టర్తో అందరికి సంబంధాలు ఉన్నాయి, డౌట్ ఏమి సంబంధం ఉండడు. మీకు ఒక విషయం, నిన్న అమిత్ షా పార్లమెంట్ లో అమిత్ షా ఏమన్నా అడిగినా, మేము ఒకసారి వర్క్ ఎగ్జిక్యూట్ అయినాక కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ కానీ మంత్రి దగ్గర రావాల్సిన అవసరం లేదని చెప్పిండు. వీళ్ళు అట్లా చెప్తారా? అంటే దాని అర్థం ఏంది? మీరు ఒకసారి డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినాక మా దగ్గర రావాల్సిన అవసరం లేదంటే ఏంది? మాతో సంబంధం లేదు, నువ్వు అఫీషియల్గా పని చేయాలి, క్వాలిటీ కంట్రోల్ చూస్తారు, నీకు బిల్ పాస్ చేస్తారని చెప్పినట్టే కదా. అంత అఫీషియల్గా నడుతుంది కదా. అచ్చా, లక్షల కోట్ల వర్క్ చేస్తాడు గడ్కరీ గారు, ఒక్క చిన్న ఆరోపణ వచ్చిందా ఈ రోజు వరకు? మరి అపోజిషన్ కదా కాంగ్రెస్, అన్ని పార్టీలనే కదా చేసిండ్రా, ఇంకా మెచ్చుకుంటాను ఆయన, అపోజిషనే మెచ్చుకుంటాను. కాబట్టి నువ్వు కరెక్ట్ ఉండి ప్రాజెక్టు పనికి వచ్చి వైబిలిటీ ఉంటే ఎందుకు ఇవ్వాలంటారు చెప్పు? సరే 10 రూపాయలు తిన్నా కూడా తిన్నారా కానీ నీళ్ళైతే వస్తానే రాబాయ్ అంటారు కదా, అదన్నా కావాలి కదా. సరే అవినీతి సంగతి కొద్దిసేపు పక్క పెడదాం, నువ్వు కనీసం ప్రాజెక్ట్ అన్నా పనికి రావాలి కదా. పనికిరాని ప్రాజెక్టు కట్టేసి మొత్తం కంప్లీట్ రాష్ట్రాన్ని పాలు చేస్తే. పార్లమెంట్ ఎలక్షన్లో ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? బీజేపీ వర్సెస్ కాంగ్రెసా, లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఆ? బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. అసలు నేను ఏమంటాను, బీఆర్ఎస్ కు పార్లమెంట్ కు ఓటు ఎందుకు వేయాలండి? ఏం చేస్తారు వాళ్ళు? చెప్పు నాకు, వాళ్ళు పార్లమెంట్లో చేసేది ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చేస్తాడు, మహారాష్ట్రలో చేస్తాడు. మహారాష్ట్ర అయిపోయింది, మహారాష్ట్ర ఎప్పుడో ఎలక్షన్ కానీ మహారాష్ట్ర పోతా అన్నాడు, ఆయన లేవకుండా అయిపోయింది పాపం. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ కు పార్లమెంట్ కూడా అయితే మురిగిపోయినట్టే. మాకే ఇస్తారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే మంచి పాలన 10 సంవత్సరాలు ఇచ్చిండు, నెక్స్ట్ కూడా అన్ని రకాల కూడా సర్వేలు చెప్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటే దేశంలో మంచి డెవలప్మెంట్ ఇంకా ముందుకు పోతుంది, ప్రపంచంలో గౌరవం ఉన్నది, అన్ని రకాల ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ వచ్చింది, ఆదాయం పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నది. కాబట్టి ఇలా 28 వరకు నీకు పేదలకు ఉచితంగా, మళ్ళీ ఈ రేషన్ బోన్ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుండు. ఇటు పేదరికాన్ని కొంత ఆదుకుంటున్నాయి, పేదరికాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అని కూడా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది కదా, వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ అయిపోయి ఒక విషయం చెప్పనా, మొన్న మీరు 2019లో మాకు 104 డిపాజిట్ రాలేదు, మొత్తం 88 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. అంటే అప్పుడు కేసీఆర్ క్యాబినెట్ అప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు వ్యతిరేకత వచ్చింది కదా. మాకు కాంగ్రెస్ కు వాళ్ళ 3 మాకు 4 వచ్చినాయి, మాకే ఎక్కువ వచ్చినాయి. కేంద్రంలో మాకు మోడీ మీద మంచి ఒపీనియన్ ఉండి అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి మాకే ఎక్కువ సీట్లు వస్తాయని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కూడా ఓటేసాను అనుకో, ఎంపీలకు ఏం చేసుకుంటారు వాళ్ళు? 30-40 దేశంలో మొన్న అంతకుముందు 44 గెలిచిండు, మొన్న 52 గెలిచిండు. సరే 4-10 కిందకో మీదకో గెలుస్తారు కావచ్చు, గవర్నమెంట్ అయితే రాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు? కాబట్టి అధికారంలో ఉన్న అక్కడ రేపు కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని మీరు ఓటేస్తే కనీసం మా వాళ్ళు ఆడ పని చేసి ఇంత నిధులు తీసుకొచ్చడు, ఏదైనా చేసుడో డెవలప్మెంట్ ప్రాజెక్టులు అవి చేయగలుగుతారు కదా. మీకు పనికి వచ్చేదాన్ని చేయాలి కదా, పనికిరాని దానికి ఓటేసి ఏం చేసుకుంటారు? అందుకని మేము ఏమంటాను, మోడీ ప్రభుత్వం మంచి బ్రహ్మాండమైన ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో మాకు అన్ని సీట్లు పోటీ చేస్తాం. మాకు కనుక పార్లమెంట్, సరే అసెంబ్లీ అంటే పోయింది, పార్లమెంట్కు ఓటేస్తే మేము కేంద్రం నుంచి రాష్ట్రానికి కొంత బెనిఫిట్ చేసే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మీకు. నిన్న అమిత్ షా గారు చెప్పిపోయింది కదా, ఆయనకంటే నేను పెద్దోని కాదు కదా, మేము అన్ని సీట్లు పోటీ చేస్తాం, మ్యాక్సిమం విజయం సాధించి మెజార్టీ సీట్లు మాకు వస్తాయి. మెజార్టీ సీట్లకైతే మేము కొట్టుకుంటున్నట్టున్నారు కదా, ఒక ఆయన మల్కాజ్గిరి అంటుండు, ఒక ఆయన కరీంనగర్ అంటుండు. అవునండి, లేదు నేనే కరీంనగర్ పోతాను ఒక ఆయన అంటుండు. మీతో మీడియాతో ఏం ప్రాబ్లం ఎవరికైనా, మాకు సీటుకి ఎవరు పోటీ చేయకపోతే మీకు క్యాండిడేట్ లేడు అంటారు, పోటీకి 4 తయారీ అడిగితే కొట్టుకుంటారంట. కామనే కదా. అదే కరెక్టే. అందుకే ఇప్పుడు మాకు పోటీ ఎక్కువైంది. పోటీ ఎందుకు ఎక్కువైతే గెలుస్తాం కాబట్టి పోటీ ఎక్కువైంది. పోటీ ఎక్కువై ఒక్క సీటుకు 4 ఉన్నారు, 17 పార్లమెంట్లకు ఒక్కొక్క సీటుకు 4 ఉన్నారు. ఒక హైదరాబాద్ కూడా 4 పోటీ పడతారు. హైదరాబాద్ అంటే జనరల్గా మీకు తెలుసు. కాబట్టి అన్ని సీట్లకు మాకు పోటీ ఉన్నది కాబట్టి నాకు కావాలనే అంటే సహజంగా వాళ్ళు కొట్లాడతారు. తప్పే ఉన్నది. మళ్ళీ సీట్ ఇచ్చిన తర్వాత అందరు కలిసి పనిచేస్తారు. చేయలేదా? మనం గట్టినే చేస్తారు. వీటిలో ఎక్కడ కరీంనగరా వారిని అడగండి. ఎక్కడ పార్టీ ఏడ చెప్తాడు అక్కడ చేస్తాడు. మీరంతా ఈటల రాజేందర్ గారు పార్టీ ఎక్కడ చెప్తాడు అక్కడ చేస్తాడు. మీరంతా కలిసి పనిచేస్తున్నారు కదా. పార్టీ అందరం కలిసి పనిచేస్తున్నాం పార్టీతో సహా. ఆయన ఏమనుకుంటున్నారు? ఎవరు? ఈటల గారు.
ఈటల గారు ఏమనుకుంటారో నాకు తెలియదు. వారైతే పార్టీ ఏది పోటీ చేయమంటే పోటీ చేస్తుంది, ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాడు, చేయొద్దంటే ఊకుంటాడు. పార్టీ నిర్ణయం బట్టి కాంగ్రెస్ లాగా పోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చినాక ఉచ్చుట్టిగా ఏది పడుతుంది పెడుతున్నారు. దానికి ఏమైనా ఉపయోగం ఉన్నది? ఎన్నికల మీ పార్టీ వాళ్ళు పెడుతున్నారా, మీడియా వాళ్ళు? మా పార్టీ వాళ్ళు పెట్టిండే, మా పార్టీ వాళ్ళు ఆయన అంటే పడనోళ్ళు ఇంకెవరో పడనోళ్ళు పెడితే అది గాలికి పోతాయి, గాలి వార్తలు గాలికి పోతాయి. ఎందుకు పోతారు చెప్పండి? అంటే చిన్నపిల్ల అలా రోజుకో పార్టీ పోయేటోడైతే పార్టీలో పార్టీ వాళ్ళు పెట్టుకుంటే దానికి వెయిట్ ఉంటుంది. అట్లాంటి వాటి మీద పార్టీ చర్య తీసుకుంటుంది, అదేమి ఇబ్బంది జరగదు. ఈ సోషల్ మీడియా వచ్చినాక కొద్దిగా ఏంటంటే ఇప్పుడు మన కంట్రోల్ ఉండదు, ఎవడో ఒకటి పెడతాడండి. పెడితే దానికి ఎవడు ఆన్సర్ ఇవ్వాలి, ఎవడు ఆన్సర్ చెప్పి ప్రతి పార్టీలో ఉన్నది ఇది. ఇప్పుడు మోడీని కూడా తిడుతున్నారు, మోడీని కూడా ఏది పడితే పెడుతున్నారు, పోయి వాళ్ళ మీద కొడతామే ఏంది, ఎవడో పెడతాడు, మనం ఏం చేస్తాం, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఇది నరహరి వేణుగోపాల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.